వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 5.2లో 6th ప్రాబ్లం వరకు కంప్లీట్ చేసాము. ఈ వీడియోలో వచ్చేసి 7, 8, 9, 10 ఈ 4 ప్రాబ్లమ్స్ను కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. చూడండి, ఏ ఎక్సర్సైజ్ 5.2 7th problem. Find the 31st term of an AP whose 11th term is 38 and 16th term is 73. ఇక్కడైతే కనుక మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఫైండ్ ద 31st టర్మ్ ఆఫ్ యాన్ ఏపీ. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నటువంటి 31st టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే కనుక A31 ఫైండ్ అవుట్ చేయాలి. అందుకు గాను మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, 11th టర్మ్ ఇచ్చారు, 16th టర్మ్ ఇచ్చారు. ఈ ప్రాబ్లంను ఎలా సాల్వ్ చేయాలో చెప్తా చూడండి. ఫస్ట్ నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను, కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి. గివెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ 11th term. 11th term is denoted by A11. A11 ఎలా రాయొచ్చు మనం, A plus 10D. 11th term వాల్యూ ఎంత ఇచ్చారు, 38. దీన్ని వచ్చేసి మనం ఈక్వేషన్ 1 అనుకుంటాం. నెక్స్ట్ ఇంకా ఏ టర్మ్ ఇచ్చారు, 16th టర్మ్. సో 16th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు A16 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, A plus 15D, that is equal to second equation. ఇక్కడ మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ తెలుసు కదా. బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ మనకు ఇలా వేరియబుల్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి మనకు మన 10th క్లాస్లోనే 2 మెథడ్స్ అయితే ఉన్నాయి, ఎలిమినేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ మెథడ్స్ అని. ఇక్కడ నేను ఎలిమినేషన్ యూజ్ చేస్తున్నా. ఎలిమినేషన్ అంటే కనుక ఇక్కడ మనకు 2 వేరియబుల్స్ ఉంటే కనుక ఒక వేరియబుల్ను మనం క్యాన్సిల్ అయ్యే విధంగా చేయాలి. అప్పుడు ఇంకొక వాల్యూని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటంటే కనుక ఒక వాల్యూని ఇంకొక వాల్యూలోకి మార్చి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడైతే ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేసేస్తాం. సో ఎలిమినేషన్ మెథడ్ ఇక్కడ 2 - 1 సెకండ్ ఈక్వేషన్లో నుంచి ఫస్ట్ ఈక్వేషన్ను సబ్ట్రాక్ట్ చేస్తున్నా. A plus 15D ఈజ్ ఈక్వల్ టు 73. A plus 10D ఈజ్ ఈక్వల్ టు 38. ఇక్కడ సబ్ట్రాక్షన్ కదా చేసేది. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కనుక కింద ఉన్నటువంటి సింబల్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. అంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ అవుతాయి. ఇక్కడ ఏ వాల్యూ అనేది క్యాన్సిల్ అయిపోయింది. 15 - 10, 15లోంచి 10 పోతే మనకు ఎంత వస్తుంది, 5D. 73లోంచి 38ను తీసేస్తున్నా. 3లోంచి 8 పోదు కదా, ఇక్కడ నుంచి మనం తెచ్చుకుంటాం, బారో తెచ్చుకుంటే కనుక 13లోంచి 8 పోతే 5. ఇక్కడ ఎంత ఉంటుంది, 6లోంచి 3 పోతే 3. D ఈజ్ ఈక్వల్ టు 35 డివైడెడ్ బై 5. 5 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటు సైడ్కి వచ్చేసరికి ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. 5 1s 5 7s. D ఈజ్ ఈక్వల్ టు 7. ఓకేనా, D వాల్యూ ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు D వాల్యూ ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 2లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మన ఇష్టం. ఎందులో సబ్స్టిట్యూట్ చేసినా కానీ మనకు ఒకటే వాల్యూ వస్తుంది. A plus 10 into
డి వాల్యూ ఎంత 7 ఈజ్ ఈక్వల్ టు 38. ఏ ప్లస్ 10 7s 70 ఈజ్ ఈక్వల్ టు 38. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 38. ఇక్కడ చూడండి, +70 ఇటు సైడ్కి వస్తే ఏమవుతుంది -70. ఏ ఈజ్ ఈక్వల్ టు 70లో నుంచి 30ని మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 2 3. ఏ వాల్యూ వచ్చేసి -32. ఏ వాల్యూ కనుక్కున్నాం, డి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాము. కానీ మన క్వశ్చన్లో ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటి 31st టర్మ్. ఏ 31 ఫైండ్ అవుట్ చేయమన్నారు. దానికి గాను మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి, nth టర్మ్ an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. nth టర్మ్ అనేటటువంటి ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ n వాల్యూ ఎంతమ్మా 31. ఏ 31 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ వచ్చేసి ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకు -32 ప్లస్ 31 మైనస్ 1, డి వాల్యూ వచ్చేసి 7. ఏ 31 ఈజ్ ఈక్వల్ టు -32 ప్లస్ 31 మైనస్ 1 30 ఇంటూ 7. ఏ 31 ఈజ్ ఈక్వల్ టు -32 7 3s 21 0కేమో 0. 210లో నుంచి 32ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అలా చేస్తే మనకు ఎంత వస్తుంది వాల్యూ 178. హెన్స్ 31st టర్మ్ ఈజ్ 178. ఓకే, నెక్స్ట్ 8th ప్రాబ్లం. An AP consists of 50 terms, of which third term is 12 and the last term is 106. Find 29th term. క్వశ్చన్ ఫస్ట్ డీటెయిల్గా చదవాలి. ఏ ప్రాబ్లం అయినా కూడా వర్డ్ ప్రాబ్లంలో అయితే ఇంకా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి. అండ్ ఏపీ కన్సిస్ట్ ఆఫ్ 50 టర్మ్స్. ఒక ఏపీ సిరీస్లో వచ్చేసి టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ మనకు 50 టర్మ్స్ ఉన్నాయని చెప్తున్నారు. వాటిల్లో థర్డ్ టర్మ్ వచ్చేసి 12, లాస్ట్ టర్మ్ వచ్చేసి 106. ఓకే, ఏ వాల్యూ థర్డ్ A3 తెలుసు, A50 కూడా మనకు తెలుసు. ఫైండ్ ద 29th టర్మ్. 29 టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. గివెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే n వాల్యూస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు వాళ్ళే చెప్పారు 50 ఉన్నాయని. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఎలా డినోట్ చేస్తాం A3. ఎలా రాస్తాం a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, నెక్స్ట్ nth టర్మ్ వచ్చేసి ఏ ఎంతో డినోట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే చిన్న ట్విస్ట్, లాస్ట్ టర్మ్ అన్నారు. లాస్ట్ టర్మ్ అంటే 50 టర్మే కదా, దాన్ని ఎలా రాస్తాం A50గా రాస్తాం. A50 వాల్యూ వచ్చేసి 106. ఓకే, మనకి ఎంత టర్మ్ ఫార్ములా తెలుసు కదా, దానికి దీన్ని మనం ఈక్వల్ చేస్తాం. అలా చేసే ముందు మనకు తెలిసినటువంటివి ఇవన్నీ కూడా తెలియనటువంటివి నోన్ వాల్యూస్ ఏంటి, అన్నోన్ వాల్యూస్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు A50 106 కదా, దీనికి మనం
nth టర్మ్ ఫార్ములాకి ఈక్వల్ చేస్తున్నాం దీన్ని. 106 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 కదా, అంటే 49d. 49 ఎలా వచ్చింది అంటే కనుక ఫార్ములాలో n-1 ఉంటుంది కదా, 15 - 1 అంటే 49. ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2. ఇక్కడ కూడా మనం బై యూజింగ్ ఎలిమినేషన్ ప్రాసెస్ 2 - 1 చేస్తున్నాం. a ప్లస్ 49d ఈజ్ ఈక్వల్ టు 106. a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 12. సబ్ట్రాక్ట్ చేస్తాం. 49లోంచి 2 పోతే 47d ఈజ్ ఈక్వల్ టు మైనస్ చేస్తాం. 6లోంచి 2 పోతే 4. 10లోంచి 1 పోతే 9. d ఈజ్ ఈక్వల్ టు 94 డివైడెడ్ బై 47. 47 వన్స్, 47 2s. డి వాల్యూ తెలిసింది కదా, ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం. ఈ డి వాల్యూని తీసుకొని మనం డి వాల్యూ ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 12 ఉంది. డి వాల్యూ ఎంత వచ్చింది మనకు, 2 కదా. a ప్లస్ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 12. a ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 12. a ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 4. a ఈజ్ ఈక్వల్ టు 8. ఏ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా కానీ మనకు ఏ వాల్యూ, డి వాల్యూ అండ్ ఎన్ వాల్యూ అనేది కంపల్సరీగా తెలిసి ఉండాలి. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, 29th టర్మ్. 29th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏ 29 ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ 28dగా రాయొచ్చు. 8 ప్లస్ 28 ఇంటూ డి వాల్యూ వచ్చేసి 2. 8 ప్లస్ 8 2 జా 16. 2 2 జా 4. 4 ప్లస్ 1 5. ఏ 29 ఈజ్ ఈక్వల్ టు 56 ప్లస్ 8 64. హెన్స్ 29th టర్మ్ ఈజ్ 64. నెక్స్ట్ ఉండేటటువంటి ప్రాబ్లం 9th ప్రాబ్లం. If the third and the 9th terms of an AP are 4 and -8 respectively, which term of this AP is 0. ఇక్కడ క్వశ్చన్ డీటెయిల్గా చదవాలి. ఇఫ్ థర్డ్ టర్మ్ అండ్ 9th టర్మ్స్ ఆఫ్ యాన్ AP ఆర్ 4 and -8 రెస్పెక్టివ్లీ, అంటే థర్డ్ టర్ము 9th టర్మ్స్ వాళ్ళే ఇచ్చిండ్రు, ఓకే. ఈ రెండింటి నుంచి మనం ఏ అండ్ డి వాల్యూస్ కనుక్కుంటాం, అది కానీ ఓకే. విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ 0. అయితే ఈ సిరీస్లో మనకు ఒక టర్మ్ 0 వస్తుంది. ఆ టర్మ్ యొక్క నెంబర్ ఎంత అనేది క్వశ్చన్. అంటే 15నా 20నా, ఆ టర్మ్ 8th టర్మా 9th టర్మా అంటే ఎన్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ గివెన్ information is థర్డ్ టర్మ్ ఇచ్చింది, నోట్ చేసుకోవాలి ఫస్ట్. a3 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 2d. థర్డ్ టర్మ్ ఏమి ఇచ్చారు, 4. ఏమనుకుంటాం, ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ 9th టర్మ్ ఏమిచ్చారు, a9. ఎలా రాస్తాం దీన్ని, a ప్లస్ 8d. దీని వాల్యూ ఎంత, -8. ఈక్వేషన్ నెంబర్ 2. బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ 2 - 1. a ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ టు -8. a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 4. ఏలోంచి ఏమోతే ఏలోంచి సేమ్ నెంబర్ పోతే ఎంత వస్తుంది, 0 కదా. ఇక్కడ కానీ 0. 8లోంచి 2 6d -8
-4 రెండు కూడా మైనస్లో ఉన్నాయి కాబట్టి -12. 6d ఈజ్ ఈక్వల్ టు -12. d ఈజ్ ఈక్వల్ టు -12/6. d ఈజ్ ఈక్వల్ టు 6 1 జా 6 2 జా. d వాల్యూ వచ్చేసి 2 అమ్మ. d వాల్యూ 2 వచ్చింది. d value is substitute in equation 1. ఓకేనా. a plus 2d is equal to థర్డ్ టర్మ్ ఎంత 4 కదా. ad రెండు వాల్యూస్ ఇక్కడ మనకు d మాత్రమే తెలుసు, a కనుక్కుంటున్నాం. a plus 2 into -2 is equal to 4. a minus 4 is equal to 4. a is equal to -4 ఇటు సైడ్కి వస్తే +4. a is equal to 8. వాల్యూ వచ్చేసి ఎంత 8. ఓకే. కానీ విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ 0 అన్నారు. ఏ టర్మ్ 0 అవుతుంది కాబట్టి an వాల్యూ ఏం అవ్వాలి 0 అవ్వాలి. ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి, an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. 0 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ n వాల్యూ మనకు తెలియదు కదా, n మైనస్ 1 ఇంటూ -2. 0 ఈజ్ ఈక్వల్ టు 8 -2n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. 0 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 2 ఎంత 10 మైనస్ 2n. -2n ఇటు సైడ్కి వస్తే ప్లస్ 2n ఈజ్ ఈక్వల్ టు 10. n ఈజ్ ఈక్వల్ టు 10/2. n ఈజ్ ఈక్వల్ టు 5. అంటే మనకు ఈ సిరీస్లో 0 ఎప్పుడు వస్తుంది అంటే కనుక 5th టర్మ్ దగ్గర మనకు 0 వస్తుంది. హెన్స్ 5th టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, 5th టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ 0. ఓకే. నెక్స్ట్ 10th question. The 17th term of an AP exceeds its 10th term by 7. Find the common difference. ఈ క్వశ్చన్ సమ్ స్పెషల్ క్వశ్చన్, ఇంపార్టెంట్ కూడా. క్వశ్చన్ ఏంటి, ద 17th టర్మ్ ఆఫ్ యాన్ ఏపీ ఎక్సీడ్స్ ద 10th టర్మ్ బై 7. అంటే 17th టర్మ్ అనేది 10th టర్మ్ కంటే 7 ఎక్కువ. ఫైండ్ ఇట్స్ కామన్ డిఫరెన్స్. సింపుల్గా తేల్చేసిండ్రు. జస్ట్ ఒక కండిషన్ ప్లేస్ చేసి దాని నుండి కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. గివెన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రాసుకోవాలి. 17th టర్మ్ అన్నారు కదా, 17th టర్మ్ డినోటెడ్ బై ఏ 17. ఎలా రాసుకోవచ్చమ్మా దీన్ని, a ప్లస్ 16d ఫస్ట్. నెక్స్ట్ 10th టర్మ్ ఏ 10 ఎలా రాయొచ్చు, a ప్లస్ 9d సెకండ్ ఈక్వేషన్. ఓకే. కండిషన్ ఏమి ఇచ్చారు, ఇచ్చినటువంటి కండిషన్లో ఏ 17th టర్మ్ అనేది ఏ 10th టర్మ్ కంటే 7 ఎక్కువ. ఇక్కడ మనకు 1 and 2 ఉన్నాయి కదా, 1 and 2 ఇక్కడ రాసేద్దాం. a ప్లస్ 16d ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 9d ప్లస్ 7. ఓకే, అర్థమైందా మీకు ఈ కండిషన్ ఫ్రేమింగ్. ఏ 17 వచ్చేసి a ప్లస్ 16d ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 9d ప్లస్ 7. ఏ క్యాన్సిల్ అవుతుంది, ఈక్వల్ టు అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ నెంబర్స్ ఉంటే ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. లేదా మీకు ఇలా క్యాన్సిల్ చేసుకునేది అర్థం కాలేదు అంటే కనుక ఐఎన్ ఇటు సైడ్కి తీసుకొస్తే ఏమవుతుంది, ఈక్వల్ టుకి ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. అప్పుడు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటుంది, రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. 16d ఈజ్ ఈక్వల్ టు 9d ప్లస్ 7. 9dని ఇటు సైడ్కి తీసుకురండి, ఈక్వల్ టు
7. 16లో నుంచి 9ను మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 16లో నుంచి 9 పోతే ఎంత మనకు 7d ఈజ్ ఈక్వల్ టు 7. d ఈజ్ ఈక్వల్ టు 7/7. 7 1s 7 క్యాన్సిల్ అయిపోతే మనకు d వాల్యూ ఎంత వస్తుంది 1. మనం ఎప్పుడైనా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేసిన తర్వాత ఫైనల్ కన్క్లూజన్ రాస్తే మంచి ఇంప్రెషన్ వస్తుందన్నమాట. కామన్ డిఫరెన్స్ ఈజ్ 1. ఓకే, ఈ వీడియోలో మనం 7, 8, 9, 10 క్వశ్చన్స్ని డిస్కస్ చేసాము. ఈ వీడియోని చూడండి, కంటిన్యూస్గా చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.